హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టిప్ 11. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నా అంటే ఇక్కడ కొన్ని ఇమేజెస్ వేస్తున్నాను. ఇటువంటి ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి మన దగ్గర ఉన్న నార్మల్ స్క్రీన్ షాట్ నుంచి అనేది స్టెప్ బై స్టెప్ గైడ్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో ఈ ఇమేజెస్ను నేను కూడా చాలాసార్లు అయితే యూజ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఎక్కడ యూజ్ చేశానంటే యూట్యూబ్లో థంబ్నెయిల్స్కే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏ థంబ్నెయిల్స్ కంటే బెస్ట్ 5 యాప్స్ ఫర్ ఆండ్రాయిడ్ అని చెప్పి ఒక సిరీస్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటుంది. అక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇలాగే ఉండదు యాజ్ ఇట్ ఈస్గా ఇమేజ్ అనేది. నేను జస్ట్ ఏంటంటే ఆ అవుట్లైన్ అనేది ఉంటుంది, ఆ స్క్రీన్ షాట్ అనేది అక్కడ ప్లేస్ చేసి ఆ మొబైల్ అవుట్లైన్ అనేది మొత్తం కట్ చేసేసి దాన్ని మాత్రమే నేను యూజ్ చేస్తూ ఉంటాను మన థంబ్నెయిల్స్లో. మిగిలినదంతా యూజ్ చేశానంటే అది ప్రాపర్గా సెట్ అవ్వదు టెస్ట్ యాడ్ చేయడానికి అటువంటి వాటన్నిటికి. సో ఇలా కూడా మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట వీటిని ఉపయోగించుకొని. సో ఎలాగ క్రియేట్ చేయాలి ఈ ఇమేజెస్ అనేది స్టెప్ బై స్టెప్ గైడ్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ బోరింగ్ అనేది కొట్టించాను, ల్యాగ్ కూడా చేయను, పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటే అయితే వెళ్ళిపోతాను. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే iShot 2i అని చెప్పి ఒక యాప్ అనేది అవైలబుల్లో ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఈ యాప్ని అనేది మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఎక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఏపీకే ఫైల్ని ఇన్స్టాల్ చేసుకుంటారనేది కూడా చూపిస్తాను. ఈ పేజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో లింక్స్ సెక్షన్లో ఫస్ట్ లింకే కనిపిస్తూ ఉంటుంది మీకు ఈ పేజ్కి సంబంధించినది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికైతే వచ్చేస్తారు. ఇక్కడ మనకు టాప్లో ఏదైతే వర్షన్ ఉందో అది డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో లేటెస్ట్ వర్షన్ ఏం కాదు, 2020లో లాస్ట్ అప్డేట్ అనేది అయింది ఈ వర్షన్ అనేది, రిలీజ్ అనేది అయింది అంటే డెవలప్ చేసినప్పుడు. సో ఇంకా అప్డేట్ చేయడానికి కూడా ఏమి అవసరం లేదు ఫ్రెండ్స్. ఇందులో జస్ట్ టెంప్లెట్స్ ఉంటాయి, వాటికి మనం స్క్రీన్ షాట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది కూడా నేను చెప్తాను, ఆ టెంప్లెట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు కరెక్ట్గా అయితే చెప్తాను అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే అసెట్స్ అని కనిపిస్తూ ఉంటుంది, ఇలా క్లోజ్లో ఉన్నా కూడా అసెట్స్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు iShot 2i అని కనిపిస్తుంది కదా, ఈ ఏపీకే ఫైల్ మీద క్లిక్ చేసేయండి, మీకు డౌన్లోడ్ అనేది అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఎనీవే మీద క్లిక్ చేసి మీకు డౌన్లోడ్ అనేది అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ అనేది చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి డౌన్లోడ్ అనేది చేయట్లేదు ఈ ఏపీకే ఫైల్ను. జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ యాప్ను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది కూడా. జస్ట్ ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ పర్మిషన్ అనేది అడుగుతుంది, ఆ పర్మిషన్ అనేది ఇచ్చేయండి. ఇక్కడ మనకు టెంప్లెట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో 3 లైన్స్ మీద క్లిక్ చేసి టెంప్లెట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఓన్లీ ఒక టెంప్లెటే ఉంది. ఇంకా మనకు టెంప్లెట్స్ అనేవి ఇక్కడికి యాడ్ చేసుకోవాలి అంటే ఎక్కడి నుంచి ఆ టెంప్లెట్స్ తెచ్చుకోవాలి, ఎలాగ ఇక్కడికి యాడ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్గా మీరేంటంటే టెలిగ్రామ్ అనేది ఓపెన్ చేయండి. ఈ గ్రూప్కి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా iShot 2i టెంప్లెట్స్ అని టైప్ చేసినా కూడా ఈ గ్రూప్ అనేది మీకు అవైలబుల్లో ఉంటుంది. 13K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఈ గ్రూప్కి అయితే. సో ఇక్కడ మనకు టెంప్లెట్కి సంబంధించిన ఒక శాంపుల్ ఇమేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ టెంప్లెట్ అనేది కింద అయితే ఉంటుంది, ఆ టెంప్లెట్ ఫైల్ అనేది. సో ఇది ఏపీకే ఫైల్ అనమాట. టెంప్లెట్ ఫైల్ అంటే అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు టెంప్లెట్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అనేది అవుతుంది iShot 2i యాప్లో. సో అది నేను చూపిస్తాను. సో ఇది ఒకసారి డౌన్లోడ్ చేసి చూద్దాం ఈ టెంప్లెట్ అనేది, ఈ ఏపీకే ఫైల్ అనేది. ఇంకా మీకు ప్లెంటీ ఆఫ్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇలాగా స్క్రోల్ అనేది చేస్తూ ఉంటే కనుక మీకు డిఫరెంట్ టెంప్లెట్స్ అనేవి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. మీకు నచ్చినవి మీరు డౌన్లోడ్ అనేది చేసేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో నా దగ్గర కూడా కొన్ని టెంప్లెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. నేను యూజ్ చేసేటి ఒక ఆర్గనైజేషన్ వేలో నేను క్రియేట్ చేసి పెట్టాను ఒక ఫోల్డర్లో. ఆ ఫోల్డర్ మొత్తం మీకైతే ఇస్తాను. ఫ్యూచర్లో నేను ఏదైనా అక్కడ చేంజ్ చేశాను అనుకోండి, కొత్తగా యాడ్ చేశాను అనుకోండి టెంప్లెట్స్ అనేవి, అవి కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. సో నేనేదో క్రియేట్ చేసి యాడ్ చేస్తున్నానని చెప్పండి, ఇక్కడ దొరికినట్టే నేను యాడ్ చేస్తూ ఉంటాను ద బెస్ట్ అనిపించినవి నాకు. మీరు మళ్ళీ ఇక్కడంతా పైన నుంచి కింద వరకు మొత్తం ఎత్తకుండా అక్కడ నుంచి మీరు చెక్ చేసేసుకోవచ్చు. సో అది ఎలాగనేది కూడా చెప్తాను. ఫస్ట్ ఇవి యూజ్ చేయడం ఎలాగనేది మీకు క్లియర్గా చెప్పి ఆ తర్వాత చెప్తాను. సో ఇప్పుడు డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేయాలి అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసినా ఇక్కడ ఫస్ట్ మనం పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది టెలిగ్రామ్కు. ఆ పర్మిషన్ అనేది ఇవ్వాలండి. ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి, నేనైతే ఇవ్వట్లేదు, నేను డివైస్లోకి సేవ్ చేసుకుంటున్నాను. సో సేవ్ టు డౌన్లోడ్స్లో క్లిక్ చేసేయచ్చు మీరు ఇక్కడ. సో మనం ఏంటంటే ఇప్పుడు డౌన్లోడ్స్లోకి సేవ్ చేసాం కదా, సో డౌన్లోడ్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ టెలిగ్రామ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం ఏవైతే డౌన్లోడ్ చేసామో అవన్నీ కనిపిస్తున్నాయి. జస్ట్ క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోండి. సో ఇలాగ మిమ్మల్ని అడిగింది అనుకోండి ఫ్రెండ్స్, జస్ట్ ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఎనీవే మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకు ఇన్స్టాల్ అన్సేఫ్ యాప్ అని చెప్పి పర్మిషన్ అయితే అడుగుతుంది. సో మీకు నో ప్రాబ్లం అనుకుంటే పర్మిషన్ అనేది ఇవ్వండి, లేకపోతే కనుక ఈ టెంప్లెట్ని అనేది స్కిప్ చేసి నెక్స్ట్ టెంప్లెట్కి వెళ్ళిపోండి. మీరు అన్ని టెంప్లెట్స్కి ఇలాగైతే చూపించదు ఫ్రెండ్స్. సో నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అడిగినా కూడా అది ఎటువంటి ప్రాబ్లం అనేది రాలేదన్నమాట నా డివైస్కి వచ్చేసి. సో ఇది వచ్చేసి మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు కావాలి అంటే యూజ్ చేసుకోండి, లేదంటే లేదు. నేనేమి రికమెండ్ చేయట్లేదు కంపల్సరీ యూజ్ చేయాలి వీటిని అని చెప్పి. కొన్ని టెంప్లెట్స్కి అయితే ఇలాగ అడగదు ఫ్రెండ్స్, డైరెక్ట్ ఇన్స్టాల్ అనేది అయిపోతుంది. ఇక్కడ మనం ఇప్పుడు
ఇప్పుడు 3 టెంప్లెట్స్ మనం డౌన్లోడ్ చేసాం కదా, ఈ 3 టెంప్లెట్స్కి ఇలాగైతే అడిగింది. బట్ అన్ని టెంప్లెట్స్కి ఇలాగైతే అడగట్లేదు అనమాట. ప్రీవియస్గా నేను యూజ్ చేశాను కదా, ఆ టెంప్లెట్స్కి అయితే అడగలేదు. సో మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇలాగా వార్నింగ్ అనేది ఇచ్చింది అనుకోండి మీ మొబైల్ ఫోను, ఆ తర్వాత మీ ఇష్టం. నేనే రికమెండ్ చేయట్లేదు వాడండి వాడొద్దని చెప్పి కూడా. మీరు ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు అని చెప్పడం వరకు మాత్రమే నా బాధ్యత అనమాట. ఆ తర్వాత మీరే చూసుకోవాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా అయితే యూజ్ అనేది చేసుకోండి. సో యూజ్ చేసిన వెంటనే అన్ఇన్స్టాల్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. ఎలాగ అన్ఇన్స్టాల్ చేయాలి అనేది కూడా చెప్తాను. వీటిని అన్ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. మీరు అన్ఇన్స్టాల్ చేయకుండా అలాగే వదిలేయకండి. ఎప్పుడు కూడా వదిలేస్తే మనకి ఇట్లా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా రావచ్చు, వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. నేను క్లియర్గా మీకు చెప్తాను అన్ఇన్స్టాల్ చేయడం కూడా ఎలాగనేది. జస్ట్ ఒకసారి బ్యాక్ వచ్చి ఇక్కడ మళ్ళీ టెంప్లెట్లోకి వెళ్దాం. ఇక్కడ మనకు మొత్తం యాడ్ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడికి ఒక స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేయాలి. అది ఎలాగనేది చెప్తాను. ఫస్ట్ ఒక టెంప్లెట్ అయితే యూజ్ చేద్దాం. ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేస్తే ఇది అప్లై అనేది అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ ఇవ్వలేదు కదా, సో ఒక స్క్రీన్ షాట్ అనేది తీద్దాం. మీకు ఇక్కడ ఐ షాట్ అని చెప్పి ఒక వాటర్ మార్క్ ఉంది. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆఫ్ చేసేయండి, అది సరిపోతుంది అంతే మనకు. ఇప్పుడు మనం ఏంటంటే ఒక స్క్రీన్ షాట్ తీద్దాం. సో స్క్రీన్ షాట్ అయితే తీసాను ఫ్రెండ్స్. ఈ స్క్రీన్ షాట్ని ఇక్కడికైతే అప్లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఫోన్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి స్క్రీన్ షాట్ 1 మీద క్లిక్ చేసి ఈ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ ఇచ్చేయండి మీరు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే స్క్రీన్ షాట్ అనేది కరెక్ట్గా సెట్ అనేది అయిపోయింది. సో ఏ టెంప్లెట్ అయినా యూజ్ చేయండి, స్క్రీన్ షాట్ అనేది ఏ ఆస్పెక్ట్ రేషియోలో ఉన్నా కూడా అది కరెక్ట్గా సెట్ అనేది అయిపోతుంది ఇక్కడికి. ఈ విధంగా సెట్ అయిపోయిన తర్వాత జస్ట్ సేవ్ మీద అయితే క్లిక్ చేసేసుకోండి, మనకు సేవ్ అనేది అవుతుంది. సో మనకు సేవ్ అయితే అయింది. ఇంకో టెంప్లెట్ కూడా నేను ట్రై చేసి చూపిస్తాను మీకు. ఈ 3 టెంప్లెట్స్ ట్రై చేసి చూపిస్తాను. జస్ట్ మనం ఒకసారి స్క్రీన్ షాట్ ఇస్తే అది మొత్తం అప్లై అనేది అవుతూ ఉంటుంది అనమాట. మీరు చేంజ్ చేయాలి అంటే మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఇప్పుడైతే మనకు అన్నీ సేవ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు ఎలాగుంటాయి ఇవన్నీ సేవ్ అయిన తర్వాత ఇమేజెస్ అనేది. ఇక్కడ మనకు ఐ షాట్ అని చెప్పి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయి ఉంటుంది మీకు ఫైల్ మేనేజర్లో. ఇక్కడ జస్ట్ ఓపెన్ చేసి మీరు అయితే చూసేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ప్రాపర్గా అయితే వస్తాయన్నమాట. చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఏంటంటే వీటిని ఎలాగ అన్ఇన్స్టాల్ చేయాలి అనేది ఫస్ట్ చెప్తాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్న టెంప్లెట్స్ మీరు ఎలాగ డౌన్లోడ్ చేసుకుంటారనేది చెప్తాను. సో వీటిని అన్ఇన్స్టాల్ చేయాలి అంటే ఇక్కడ యాప్ లిస్ట్లో మనకేం కనిపించవు ఫ్రెండ్స్, మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చేయాల్సినది అనమాట. అది ఎలాగనేది చెప్తాను చూడండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి మీ మొబైల్ ఫోన్స్లో. ఇక్కడ ఏ మొబైల్ ఫోన్లో వెళ్ళినా కూడా సెట్టింగ్స్లో యాప్స్ అని ఒకటి కనిపిస్తూ ఉంటుంది, లేదా పైన సర్చ్ బార్లో సర్చ్ చేయొచ్చు. యాప్స్లోకి వెళ్ళండి, ఇక్కడ మనకి మేనేజ్ యాప్స్ అని ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఇలాగే ఉండదు అన్ని మొబైల్ ఫోన్స్లో, అది కొద్దిగా చూసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే ఆ టెంప్లెట్కి సంబంధించిన ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసాం కదా, ఆ నేమ్ అనేది చూసుకోండి. ఆ నేమ్ దగ్గరికి వెళ్తే మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది, అన్ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఫిల్టర్స్లో రీసెంట్గా మనం ఇన్స్టాల్ చేసినవి కూడా కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసేసి అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేయండి. సో అన్నీ అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను నేను. మీకు ఒకవేళ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది ఇలాగ అనుకుంటే కనుక నేను ఒక టిప్ అనేది చెప్తాను, అది ఫాలో అవ్వండి. మీ మొబైల్ ఫోన్కు మీ డివైస్కి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ ఏపీకే ఫైల్స్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ టెంప్లెట్స్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ డేటా అనేది కంప్లీట్గా ఆఫ్ అనేది చేసేసి వైఫై కానీ మీ మొబైల్ డేటా కానీ ఆఫ్ అనేది చేయండి. ఆఫ్ అనేది చేసిన తర్వాత ఏంటంటే మీరు ఇన్స్టాల్ అనేది చేసుకొని ఆ స్క్రీన్ షాట్ అనేది ఉంటుంది కదా అక్కడ ప్లేస్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడికి వచ్చి అన్ఇన్స్టాల్ అనేది చేసి ఆ తర్వాత మీరు మళ్ళీ డేటా ఆన్ చేసుకోండి. అప్పుడు నో ప్రాబ్లం. మీకు కొంచెం భయం అనేది ఉంటుంది కదా, ఎప్పుడైనా సెక్యూరిటీ బ్రీచ్ అయింది అనుకోండి మన మొబైల్ డేటా అనేది అవతల వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకే నేను ఇలాగైతే చెప్తున్నాను. ఇదైతే సేఫెస్ట్ మెథడ్ అనమాట నేను చెప్పినది. మీ పాటికి మీరు చేసుకున్నారు, మేము ఏదో చేసాం పోయిందంటే దానికి నేను ఏం చేయలేను. నేను కరెక్ట్ మెథడ్ అనేది చెప్పాను. ఇప్పుడు మీ కళ్ళ ముందరే నేను జస్ట్ యూజ్ చేశాను. జస్ట్ కొన్ని సెకండ్సే టైం అనేది తీసుకుంది, మనకు కొన్ని మినిట్స్ అనేది తీసుకుంది, ఎక్కువ టైం అనేది నేను తీసుకోలేదు. ఫాస్ట్గా చెప్పాను, మీరు ఇంకా ఫాస్ట్గా చేసేసుకోండి ఫ్రెండ్స్. సో దట్ మనకేంటంటే మన డివైస్ అనేది సేఫ్గా ఉంటుంది, మనకు టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న టెంప్లెట్స్ను ఎలాగ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు అనేది చెప్తాను. జస్ట్ మేఘా అని చెప్పి ఒక యాప్ మనకు ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. కావాలి అంటే ఇన్స్టాల్ చేసుకొని సైన్అప్ అనేది చేసేసుకోండి. 25 GB అనేది ఫ్రీగా ఈ యాప్ ప్రొవైడ్ చేస్తుంది మనకు. మీరు ఏదైనా స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు, బ్యాకప్ అనేది క్లౌడ్ స్టోరేజ్లో. సో మీకు సైన్అప్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ ఈ ఫైల్ ఒకటి మాకు డౌన్లోడ్ చేయడం ఎలాగో కావాలి అంటే మీరు సైన్అప్ చేయకుండా కూడా డౌన్లోడ్ చేయొచ్చు ఈ ఫైల్ను. అది ఎలాగనేది చెప్తాను. ముందుగా ఈ ఫైల్లో ఏమున్నాయనేది చూపించాలి కదా, మీకు చూపిస్తాను. ఇక్కడ iShot 2i టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఇందులోకి వెళ్తే ఇక్కడ 1 వచ్చేసి ఆ టెంప్లెట్ ఎలాగుంటుంది అనేది ఒక డెమో ఇమేజ్ అనేది ఉంటుంది. సో అక్కడ చూశారు కదా మీరు టెలిగ్రామ్లో, సేమ్ అదే ఇమేజ్నే నేను సేవ్ చేసి ఇక్కడ నేమ్ అనేది మార్చి ఇక్కడ పెట్టాను అనమాట. నేమ్ అనేది పెట్టి ఆ ఇమేజ్కు. నెక్స్ట్ 1.1 ఏంటంటే ఆ ఇమేజ్కు సంబంధించిన టెంప్లెట్ ఏపీకే ఫైల్ అనమాట. అలాగే ఒక ఆర్డర్లో నేను ప్లేస్ చేశాను.
ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనేది మీకే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకు 63 టెంప్లెట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేను ఫ్యూచర్లో వీటిని అప్డేట్ అనేది కూడా చేస్తాను. వీటిని అంటే ఇవి ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా టెంప్లెట్స్ అనేవి ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటాను. మీరు కావాలంటే వాటిని కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ లాస్ట్లో వచ్చేసి iShot 2i యాప్కి సంబంధించిన APK ఫైల్ కూడా ఇక్కడ పెట్టాను. ఈ ఫోల్డర్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే ఈ APK ఫైల్ కూడా ఈ ఫోల్డర్తో పాటు అయితే వస్తుంది. మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు జస్ట్ ఇన్స్టాల్ చేసుకొని. సో దీన్ని ఎలాగ మీరు డౌన్లోడ్ చేసుకుంటారనేది చెప్తాను చూడండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే లింక్ కనిపిస్తుందో ఆ లింకే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఇప్పుడు నేను కాపీ చేసుకున్న లింకే. సో ఇప్పుడు ఏంటంటే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా రావాలి కదా. సో ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నాను. మీరు ఆ లింక్ మీద ఓపెన్ చేసిన వెంటనే ఇలాగైతే ఓపెన్ అనేది అవుతుంది మీకు. ఇక్కడ మీకు ఓపెన్ ఇన్ యాప్ అని కనిపిస్తుంది. కొద్దిగా స్పీడ్గా మనకు డౌన్లోడ్ అవ్వాలి ఈ ఫోల్డర్ అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అందులో సైన్అప్ అనేది చేసుకోండి. సైన్అప్ చేయడం వల్ల ఎటువంటిది పోయేదేమి ఉండదు ఫ్రెండ్స్. మనకు ఒక 25 GB అనేది మనకే ఫ్రీగా అనేది వస్తుంది. క్లౌడ్ స్టోరేజ్ మీరు యూజ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. దీని గురించి కూడా ఫ్యూచర్లో వీడియో చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు అవసరం లేదు ఆ యాప్ ఇదంతా అనుకుంటే జస్ట్ కంటిన్యూ విత్ బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు డౌన్లోడ్ యాజ్ ఏ జిప్ ఫైల్ అని కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ ల్యాప్టాప్లో కనుక తీసుకున్నారనుకోండి మీకు రైట్ సైడ్ టాప్లో కనిపిస్తూ ఉంటుంది డౌన్లోడ్ ఆప్షన్. అక్కడ క్లిక్ చేసి జిప్ ఫైల్ ఆప్షన్ అనేది ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేశారనుకోండి ఈ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది క్లోజ్ చేయకండి ఫ్రెండ్స్. ఇది ఇలాగే ఓపెన్లో పెట్టుకొని ఉండండి. కొద్దిగా టైం అనేది కేటాయించుకోండి దీనికి. ఎందుకనంటే ఇది బ్యాక్గ్రౌండ్లో అంత ప్రాపర్గా అయితే రన్ అవ్వదు, కట్ అయిపోతుంది అనమాట మనకు. ఎప్పుడన్నా మీకు ఇది స్టక్ అయినట్టు అనిపించింది అనుకోండి ఇక్కడ పర్సెంటేజ్ అనేది కదలకుండా, ఆ టైంలో ఏం చేస్తారంటే ఇక్కడ పాస్ మీద క్లిక్ చేసి మళ్ళీ రెజ్యూమ్ అనేది చేయండి. అప్పుడు మనకు కొద్దిగా డౌన్లోడ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో అదొకటి మైనస్ ఉంది. ఇక్కడ నాకు వేరే ఆప్షన్ లేక ఇక్కడైతే ప్లేస్ చేశాను అనమాట నేను ఈ ఫైల్స్ అనేవి. సో గూగుల్ డ్రైవ్లో కూడా ప్లేస్ చేయొచ్చు, బట్ అక్కడ స్టోరేజ్ అనేది నాకు సరిపోవట్లేదు. ఇంకా మిగిలిన ఫైల్స్ అవన్నీ నాకు సంబంధించినట్టు స్టోర్ చేసుకోవడానికి సరిపోతుంది. అందుకే ఇక్కడైతే ఇచ్చాను. సో ఇంకా డౌన్లోడ్ చేసుకోండి ఇంతే మీకు కావాలి అనుకుంటే. లేదనుకుంటే జస్ట్ టెలిగ్రామ్లో మొత్తం అవైలబుల్లో ఉంటాయి, ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి. మీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోండి. మళ్ళీ అన్ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి, అది ఇంపార్టెంట్ పాయింట్ మనకు. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అనేది చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మీకోసం మంచి కంటెంట్ అనేది ఫ్యూచర్లో కూడా తీసుకొని వస్తాను. మన ఛానల్లో ఉన్న రీసెంట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ షాట్ 2 వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ 2 వీడియోస్ మీద ఒక లుక్ అనేది వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.